గోదావరి వరద నీటిని రాయలసీమలోని పెన్నా బేసిన్కు మళ్లించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి బనకచర్ల ప్రాజెక్టు వివాదంగా మారింది. గోదావరి జల వివాద ట్రిబ్యునల్ అవార్డుకు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి ఈ ప్రాజెక్టు వ్యతిరేకమని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ ప్రాజెక్టు విషయంలో ఏపీ ముందుకు వెళ్లకుండా నిరోధించాలని కేంద్రాన్ని కోరుతోంది. మరోవైపు సముద్రంలోకి వృధాగా పోయే గోదావరి వరద నీళ్లను బనకచర్లకు తరలిస్తే తెలంగాణకొచ్చే నష్టం ఏమిటని ఏపీ ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. అసలు ఈ ప్రాజెక్టు ఎందుకంటే ఏటా వర్షాకాలంలో సముద్రంలోకి వృధాగా పోతున్న గోదావరి వరద జలాల్ని రాయలసీమ, ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తరలించేందుకు గోదావరి బనకచర్ల ప్రాజెక్టును నిర్మించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కృష్ణానదిపై ఎగువ ప్రాజెక్టుల కారణంగా నీళ్లు సరిగా రావట్లేదు. మరోవైపు గోదావరి నుంచి సగటున ఏటా 2000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయి. ఇందులో 200 టీఎంసీల్ని వరదల సమయంలో మళ్లించాలనేది ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశంగా ఏపీ ప్రభుత్వం చెబుతోంది. 80,112 కోట్లతో ప్రతిపాదనలు. రాయలసీమలోని 80 లక్షల మందికి తాగునీటితో పాటు కొత్తగా 3 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు నీరందించటం, నాగార్జునసాగర్, కుడి కాలువ, వెలిగొండ, తెలుగుగంగ, గాలేరు నగరి, కేసీ కెనాల్ కింద 22 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యంతో 80,112 కోట్లతో ఈ ప్రాజెక్టును ఏపీ ప్రతిపాదించింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖకు ఏపీ ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. దీనికి ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన్ అక్సిలరేటర్ ఇరిగేషన్ బెనిఫిట్స్ ప్రోగ్రాం కింద సహాయం అందించాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఇంట్రా స్టేట్ లింక్ ప్రాజెక్టు కింద నిధులు ఇవ్వాలని కోరారు. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా సీఎం చర్చించారు. 3 దశల్లో గోదావరి బనకచర్ల అనుసంధానం చేపట్టనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రతిపాదనల్లో పేర్కొంది. గోదావరిలో వరదొచ్చినప్పుడు రోజుకు 2 టీఎంసీల చొప్పున ఏటా 200 టీఎంసీలను పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణానదిలోకి, అక్కడి నుంచి నాగార్జునసాగర్ కుడి కాలువ ద్వారా కొత్తగా నిర్మించే బొల్లాపల్లి రిజర్వాయర్లోకి, అక్కడి నుంచి నల్లమల అభయారణ్యంలో తవ్వే సొరంగం ద్వారా బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్కు తరలిస్తామని తెలిపింది. మొదటి దశ పోలవరం జలాశయం నుంచి గోదావరి వరద జలాలు మళ్లిస్తారు. ఇందుకోసం పోలవరం కుడి కాలువ సామర్థ్యం పెంచుతారు. ప్రస్తుతం కుడి కాలువ సామర్థ్యం 17,500 క్యూసెక్కులుండగా దీన్ని 38,000 క్యూసెక్కులకు పెంచుతారు. అలానే తాడిపూడి ఎత్తిపోతల సామర్థ్యాన్ని 1,400 నుంచి 10,000 క్యూసెక్కులకు పెంచుతారు. కొత్తగా 25,000 క్యూసెక్కుల సామర్థ్యంతో పోలవరం కుడి కాలువకు సమాంతరంగా వరద కాలువ తవ్వుతారు. పోలవరం కుడి కాలువతో పాటు ఈ కొత్త వరద కాలువని ఉపయోగించుకుని వరద జలాల్ని వైకుంఠపురం వరకు మళ్లిస్తారు. వైకుంఠపురం వద్ద కృష్ణానదిపై ఆక్విడెక్ట్పై నిర్మించి అక్కడ ఈ వరద జలాల్ని కలుపుతారు. రెండో దశ కృష్ణానది నుంచి నాగార్జునసాగర్ కుడి కాలువలో 80వ కిలోమీటర్ వద్ద నీటిని కలుపుతారు. ఈ కాలువను 80 కిలోమీటర్ల నుంచి 96.5 కిలోమీటర్ల వరకు సామర్థ్యాన్ని పెంచి జలాల్ని తరలిస్తారు. సాగర్ కుడి కాలువలో 96.5 కిలోమీటర్ల ప్రాంతం నుంచి నీటిని లిఫ్ట్ చేసి పల్నాడు జిల్లా వల్లాపల్లి వద్ద కొండల్లో నిర్మించే రిజర్వాయర్లోకి తరలిస్తారు. 150 టీఎంసీల నిల్వ చేసేలా బొల్లాపల్లి జలాశయం నిర్మిస్తారు. మూడో దశ బొల్లాపల్లి నుంచి బనకచర్ల రెగ్యులేటర్కు నీళ్లు మళ్లించటం. బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి నల్లమల అరణ్యం మీద బనకచర్ల రెగ్యులేటర్కు తరలిస్తారు. ఇందుకోసం నల్లమల అడవుల్లో 26.8 కిలోమీటర్ల మేర తవ్వే సొరంగం ద్వారా నీటిని మళ్లిస్తారు. మొత్తంగా తొలి దశ పనులు 13,511 కోట్లు, రెండో దశ పనులకు 28,560 కోట్లు, మూడో దశ పనులకు 38.041 కోట్లు, మొత్తంగా 80,112 కోట్లవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ప్రాజెక్టు కోసం 48,000 ఎకరాల భూమిని సేకరించాలి. ఇందులో 17,000 ఎకరాల అటవీ భూమి కూడా ఉంది. ఈ బనకచర్ల ప్రాజెక్టులో నీటిని ఎత్తిపోసేందుకు 4,000 మెగావాట్ల విద్యుత్ అవసరమని ప్రభుత్వం ఆ నివేదికలో పేర్కొంది. 2 చోట్ల టన్నెళ్లు, 9 చోట్ల పంపు హౌస్ల నిర్మాణం అవసరమని, అలానే గ్రావిటీ కాలువ అవసరమైన చోట తవ్వాలని పేర్కొంది. ఏపీ ప్రభుత్వం చేపట్టదలిచిన గోదావరి బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై వివరాలు ఇవ్వాలని గోదావరి కృష్ణానది యాజమాన్య బోర్డుల్ని కేంద్ర జలశక్తి శాఖ కోరింది. ఈ మేరకు కేంద్ర జలవనరుల సంఘం లేఖ రాసింది. కాగా దీనిపై సిడబ్ల్యూసీ తెలంగాణకు కూడా లేఖ రాసి ఆ రాష్ట్రం అభిప్రాయం తీసుకున్న తర్వాత దాన్ని కేంద్రానికి పంపించనుంది. తెలంగాణ ఎందుకు వ్యతిరేకిస్తోంది? ఏపీ ప్రతిపాదించిన గోదావరి బనకచర్ల ప్రతిపాదిత ప్రాజెక్టును
తెలంగాణ సర్కార్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి వ్యతిరేకమని ఆరోపిస్తోంది. గోదావరి బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా నాగార్జున సాగర్ను వినియోగించడాన్ని ప్రధానంగా తెలంగాణ తప్పుపడుతోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి గోదావరి, కృష్ణా బోర్డులతో పాటు కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర జలవనరుల సంఘానికి లేఖలు రాయాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్లకుండా నిరోధించాలని, టెండర్లు పిలవకుండా చర్యలు తీసుకోవాలని కోరాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు, జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖలు రాశారు. సెంట్రల్ వాటర్ కమిషన్, గోదావరి నది యాజమాన్య బోర్డులు ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలపకుండా చూడాలని ఆయన కోరారు. జనవరి 4వ తారీఖున మరి చీఫ్ ఇంజనీర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ ని కలిసి మాకు ఈ విషయంలో అభ్యంతరాలని చెప్పడం జరిగింది. నేను స్వయంగా జనవరి 22వ తారీఖున కేంద్ర జలవనరుల మంత్రి గారికి, కేంద్ర ఆర్థిక మంత్రి గారికి ఇది తెలంగాణ నీటి హక్కులకు వ్యతిరేకం, ఈ ప్రాజెక్టులకు మీకు అనుమతులు ఇవ్వద్దు, ఈ ప్రాజెక్టులు మీరు ఆర్థిక సాయం చేసినా మాకు నష్టం చేసిన అవుతుందని చెప్పి స్పష్టంగా లిఖితపూర్వకంగా లేఖలు ఇవ్వడం జరిగింది. బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభ్యంతరాలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. దీనిపై ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. కేవలం గోదావరి వరద నీళ్లను బనకచర్లకు తరలిస్తే తెలంగాణకు ఎలాంటి నష్టం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. గోదావరి నీళ్లున్నాయి, మీరు తీసుకుంటున్నారు, మేము తీసుకుంటున్నాం, అది ఎవరికి నష్టం లేదు. ఇంకొక పక్క కృష్ణాలో నీళ్లున్నాయి, తక్కువ ఉన్నాయి, దీని మీద మనం కొట్టుకుంటే లాభం లేదు. మీ ఇప్పటి వరకు ప్రాజెక్టుల వారిగా అలొకేషన్ వాళ్లకు ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు, అది కంటిన్యూ చేద్దాం. కొత్త ట్రిబ్యునల్ ఉంది, ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏ రిపోర్ట్ ఇస్తే దాన్ని బట్టి దానికి సెపరేట్ ఇది ఉంటుంది, అథారిటీ డిసైడ్ చేస్తారని చెప్పాను. దాని ప్రకారం ఇప్పుడు ఎన్ బ్లాక్గా తీసుకుంటున్నాం. ఆంధ్రాకు వచ్చే వాటర్ మనం తీసుకుంటున్నాం, తెలంగాణకు వచ్చే వాటర్ వాళ్ళు తీసుకుంటున్నారు. కాళేశ్వరం వచ్చినప్పుడు నేను చెప్పాను, మీరు కట్టుకుంటున్నారు, ఇట్స్ ఓకే, ఎప్పుడు కూడా నేను అబ్జెక్ట్ చేయలేదు. పై నుండి వాటర్ వాడుకుంటే నష్టమా, కింద నుండి వాటర్ వాడుకుంటే నష్టమా అండి? ఇది సముద్రంలో పోయే నీళ్లు, వేస్ట్ అయ్యే సముద్రంలో పోతుంది. మీరు ఎక్కడ వాడుకుంటున్నారు? పైన నుంచి మీరు ఆ నీళ్లు వాడకపోతే ఎక్కడికి వస్తుంది? వీడికి వస్తుంది. ఎవరన్నా రేజ్ చేస్తే ఆ పాయింట్ రేజ్ చేస్తారు, నేను ఎప్పుడు రేజ్ చేయను. తెలంగాణ కానీ ఆంధ్ర కానీ తెలుగు కమ్యూనిటీ ఎందుకు మనం ఇష్యూస్ చేసుకుంటున్నాం? అమికబుల్గా ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో సముద్రంలో పోయే నీళ్ళు మీరు వాడుతున్నారు, వాడండి. దానికి చట్టబద్ధ కావాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూర్చొని మాట్లాడుకుందాం, అంతేగాని ఇష్యూ చేయడం ఎక్కడ లాజిక్ అంటున్నాను నేను. తెలంగాణకు సంబంధించి గోదావరి నదిపై నిర్మించతలపెట్టిన 4 ప్రాజెక్టుల డిపిఆర్లు సీతమ్మ సాగర్, సమ్మక్క సాగర్, కాళేశ్వరం ప్రాజెక్టు పురోగతి, వార్దా పెండింగ్లో ఉన్నాయి. ఇంకా పూర్తిస్థాయి అనుమతులు రావాల్సింది. ఈలోగా అదే గోదావరి నది నీళ్లను ఏపీ ఎలా తరలిస్తుందని తెలంగాణకు చెందిన ఇరిగేషన్ నిపుణులు ప్రశ్నించారు. తెలంగాణ ప్రాజెక్టులకు 968 టీఎంసీల నీటి కేటాయింపులున్నాయి. ఆ మేరకే ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. మరి ఏపీ ఏకంగా ఒకేసారి 200 టీఎంసీల నీటిని ఎలా వినియోగించాలని ప్రతిపాదిస్తోందో అర్థం కావడం లేదు. విభజన చట్టం ప్రకారం ఏదైనా రాష్ట్రం అదనంగా గోదావరి నీళ్ల వినియోగంతో పాటు కొత్త ప్రాజెక్టు నిర్మాణం ప్రతిపాదిస్తే ముందుగా పక్క రాష్ట్రానికి తెలియజేయాలి. అలా కాకుండా ఏపీ ప్రభుత్వం నేరుగా కేంద్రానికి లేఖ రాసి నిధులు అడగడం అన్యాయం. ఇది విభజన చట్టానికి విరుద్ధం అని ఇరిగేషన్ నిపుణులు ప్రశ్నించారు.